నమస్తే ఫ్రెండ్, నేను సత్యం. విశాఖపట్నంలో రాజకీయ వేడి రోజు రోజుకి రసవత్తరంగా మారే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే కొందరు వ్యక్తుల వల్ల రాజకీయం పట్ల డే బై డే కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, కుటుంబ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డి వలన ఈరోజు విశాఖపట్నంలో కొంత రాజకీయ ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అవి ఏంటి అనేది ఒకసారి మనం చూసే ముందు, విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఆ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి ఆయనకి విజయసాయిరెడ్డి గారికి ఒక కీలకమైనటువంటి పొజిషన్ని ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో అట్లాంటి వ్యక్తి అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా తన పదవికి తన పార్టీకి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేసే పరిస్థితి మనందరం చూసాం. సో అట్లాంటి రాజకీయ నేత ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, రాజకీయ ఈక్వేషన్స్ ఏంటనేది మనం ఒకసారి పక్కన పెడితే, అసలు ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి, వన్స్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉందనేది ఒకసారి మనం చూసినట్లయితే, విజయసాయిరెడ్డి ముఖ్యంగా పార్టీ పదవులు అలాగే రాజ్యసభ సభ్యుడు ఉంటూనే ఉత్తరాంధ్ర ప్రాంతానికి రీజనల్ కోఆర్డినేట్గా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో అట్లాంటి నేత పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏ ప్రాంతానికి అయితే రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారో ఆ ప్రాంతానికి పదే పదే వారానికి ఒకసారో, నెల రోజుల్లో ఒకసారో రెండుసార్లు ఆ ప్రాంతానికి రావడం, ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతానికి రావడం పట్ల కొన్ని రాజకీయ పుకార్లు శిఖర్లే చూసే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి పార్టీకి అలాగే తన పదవికి రాజీనామా చేసిన తర్వాత తను వ్యక్తిగతంగా జీవితంలో రాజకీయం చేసుకుంటాను లేదా వ్యవసాయం చేసుకుంటాను, నా వ్యక్తిగత పనులు చూసుకుంటాను, ఇక రాజకీయాలకి నాకు ఎటువంటి సంబంధం లేదనేటువంటి స్టేట్మెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరికీ తెలియకుండా తన ఇండివిజువల్గా విశాఖపట్నం లేదా విజయనగరం లేదా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి వెళ్ళిపోతుండడం పట్ల దాని వెనకతల రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయనేది మిగిలిన పార్టీలు అలాగే కొన్ని ఛానల్స్లో కూడా ప్రచారమయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో విజయసాయిరెడ్డి యొక్క పర్యటన వెనకతలు ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, ఎప్పుడు మీడియా ఆయన క్వశ్చన్ చేసినా నా వ్యక్తిగతంగా నా ఇండివిజువల్ పని మీద, నా ఫ్యామిలీ సంబంధించిన పని మీద ఇక్కడ రావడం జరిగింది అనేటువంటి చెప్తున్నటువంటి విషయం విజయసాయిరెడ్డి గారు నేరుగా చెప్తున్నటువంటి విషయం. కానీ ఆన్ ద అదర్ సైడ్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో విశాఖపట్నంలో చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు కూటమి ప్రభుత్వం అలాగే వైసీపీ ప్రభుత్వం మధ్య ఈ కార్పొరేటర్లు అలాగే మేయర్ అంశాల పట్ల చాలా హీట్ నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా విజయసాయిరెడ్డి గారు విశాఖపట్నం పర్యటన కూడా చాలా ఆసక్తికరంగా మారింది. సో అంటే ఇప్పుడు పొలిటికల్గా మనం ఒకసారి ఆలోచించినట్లయితే రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి విశాఖపట్నంకి వచ్చి వెళ్ళడం పట్ల దీని బ్యాక్డ్రాప్లో అంతర్గతంగా ఏమైనా విజయసాయిరెడ్డి గారు రాజకీయం చేస్తున్నారా, లేదనుకుంటే ఇప్పుడున్న ఈ పొలిటికల్ సినారీలో దానికి ఏమైనా సపోర్ట్గా నిలబడుతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి గారి పర్యటన ఎట్లా చూడాలనుకుంటే, ఆయన కంప్లీట్గా వ్యక్తిగత పర్యటనలు చెప్తున్నటువంటి విషయం, ఆయనకి ఫైనాన్షియల్గా విశాఖపట్నంలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే ఇదివరకు ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా చేసినటువంటి పరిస్థితి సమయంలో చాలామందితో ఆయనకి సత్సంబాలు కూడా నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఆయన వ్యక్తిగత పనుల మీద వచ్చి వెళ్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో దాన్ని రాజకీయ కోణంలో అన్వేషించి దాన్ని రాజకీయ కోణంలో అన్వయించి చాలామంది కూడా రాజకీయానికి ఇక్కడ జరుగుతున్న పొలిటికల్ హీట్కి విజయసాయిరెడ్డి పర్యటనకు ముడిపెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తను ఏ పార్టీ నుంచి బయటకు వచ్చాడో, తనకి ఎవరైతే మంచి పదవి ఇచ్చి మంచి గౌరవప్రదమైన స్థానం నిలబెట్టారో ఆ పార్టీకే ఈరోజు వెన్నుపోటు పొడిచే పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఒక టైప్ ఆఫ్ మీడియా ప్రచారం చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఇందుకే మరి రాజకీయంగా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి దూరంగా ఉన్నారా, లేదనుకుంటే నిజంగానే మీడియాలోనే కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పలు సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి వార్తల్ని అవి నిజమయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటే 99% అది నిజమయ్యే పరిస్థితి కనిపించదని నేను అనుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే విజయసాయిరెడ్డి లాంటి అంతా ఒక సీనియర్ సిటిజను, ఆయన ఒక ఉన్నతమైన పదవులు అనుభవించి ఒక పెద్ద వ్యాపారవేత్తగాను అలాగే చాలా బిజినెస్ మ్యాగ్నెట్గాను ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి ఉత్తరాంధ్రలో ఒక మంచి సముచిత స్థానం ఉన్నటువంటి వ్యక్తి అలాంటి బ్యాక్డ్రాప్ రాజకీయాలు చేయాలనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు అంత అవసరం లేదు. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తికి రాజకీయాలు అవసరం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్గా ఉన్నటువంటి టైంలో ఆయన చాలా రాజకీయం చేశారు, అదంతా మనం చూసాం. సో ఆఫ్టర్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి తెర వెనుక రాజకీయాలు చేసే అవసరం విజయసాయిరెడ్డికి లేదనేది నా అభిప్రాయం. సో దాన్ని మీడియా కావచ్చు లేదా సోషల్ మీడియా కావచ్చు దాన్ని ఆయన పర్యటనని దీనికి అంటగట్టి రాజకీయాలు దానిలో పులిమి ఆయన క్రెడిబిలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నది అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విజయసాయిరెడ్డి
ఆయన రాజకీయాల్లో ఒక కీ రోల్ ప్రదర్శించేటువంటి వ్యక్తి. ఆయన రాజకీయాలు చాలా తెలివిగా చేయగలడు. అలాగే సిచ్యువేషన్ బట్టి ఆయన యొక్క కీలక నిర్ణయాలు కూడా తీసుకోగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. సో అట్లాంటి వ్యక్తి ఈరోజు ఇట్లాంటి పర్యటన చేయడం పట్ల చాలామంది కూడా లేనిపోయిన అపోహలు, అనుమానాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి ఒక విధంగా దానికి కారణం కావచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా విశాఖపట్నంలో ముఖ్యంగా ఇప్పుడున్న రాజకీయ సినారీ ఏంటంటే ఖచ్చితంగా మేయర్ అంశం కావచ్చు, మేయర్ పీఠాన్ని దాని పట్ల జరుగుతున్నటువంటి రాజకీయ సిచ్యువేషన్స్ బట్టి సో దానికి విజయసాయిరెడ్డి పర్యటనకు అన్వయించడం కూడా అది 100% కరెక్ట్ కాదనేది నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే విజయసాయిరెడ్డి తన వ్యక్తిగత పనుల మీద వస్తున్నాడు, ఆయన పదే సార్లు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో విశాఖపట్నంలో మెయిన్ ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకులు, అలాగే బిజినెస్ పర్సన్స్, అలాగే చాలామంది సీనియర్ నేతలు, అలాగే రాజకీయంగా బిజినెస్ పరంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆయనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, ఆయన కలిసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి రాజకీయానికి దూరం వెళ్ళిపోయారు కదా, ఆయన వ్యవసాయం చేసుకుంటున్నారు, లేదంటే వ్యాపారాలు చేసుకుంటున్నారు. సో అట్లాంటి పరిస్థితులు మళ్ళీ ఇలా విశాఖపట్నం రావడానికి గల కారణాలు ఏంటి? దీని వెనకాల ఖచ్చితంగా ఈయన వైసీపీకి వెన్నుపోటు పొడుస్తూనే రాజకీయం చేస్తూ ఉన్నారు, ఈయన ఖచ్చితంగా కూటమిని సపోర్ట్ చేస్తున్నారు, దాని వెనకతల తెర వెనకతల రాజకీయాలు చేస్తున్నారు అనేది ఒక రకమైనటువంటి రూమర్స్ కూడా క్రియేట్ చేసి ఆయనకి అన్వయించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో నిజంగా జరుగుతుంది అనుకుంటున్నారండి. ఎందుకంటే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి బ్యాక్డ్రాప్లో రాజకీయాలు చేస్తే, తెర వెనక రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ పొలిటికల్ సినారియోలో, ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్లో ఖచ్చితంగా అది ఖచ్చితంగా అప్లై అవుతుందని మనం అనుకోవాలి. సో అట్లాంటి పరిస్థితి ఉండదు. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి, అంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి అలాంటి తెర వెనక రాజకీయాలు చేయరు అనేది నేను అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగా విజయసాయిరెడ్డి అట్లాంటి రాజకీయాలు చేస్తే పరిస్థితి ఏంటి? నిజంగా విజయసాయిరెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మారిపోయే నాయకులు ఉన్నారా, లేదా విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి ఏదైనా చెప్తే మారిపోయేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారని అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పుకోవాలి. అది ఏ పార్టీ అయినా కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. సో ఎందుకంటే విజయసాయిరెడ్డి ఢిల్లీ లాంటి ప్రాంతంలో ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఒక బలమైన నాయకుడిగా నిలబడేటువంటి విషయం మనందరికీ తెలిసిందే గతంలో. సో రాజ్యసభలో ఈజ్ వన్ ఆఫ్ ది అపోజిషన్ లీడర్. సో అట్లాంటి లీడర్కి ఇలాంటి జిల్లా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా ఆయన మాట విని ఆయన చెప్పే దీనిలో ప్రయాణించే నాయకులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆయనకి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలామంది అభిమానులు ఉన్నారు, చాలామందితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో దాని ప్రకారంగా మిగతా పార్టీలు ఆయన్ని ఉపయోగించి వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందని అనేది కూడా ఒక రకమైన చర్చ నడుస్తూ ఉంది విశాఖపట్నం ప్రాంతంలో. సో నిజంగా ఒకవేళ నిజంగా అలాంటి ఓవర్ నైట్లో లేదా కొన్ని రోజుల్లోనూ ఇటుదటు మార్చగలిగే శక్తి ఉన్న నాయకుడు విజయసాయిరెడ్డి గారు, అది నేనే ఒప్పుకుంటున్నాను. సో అలాంటి నాయకుడు నిజంగా తన పార్టీకి వెన్నుపోటు పొడుస్తారా? నిజంగా ఆయనకి అంత మంచి స్థానం ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి, అందులో కూడా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చాలా బంధువైనటువంటి వ్యక్తి ఈయన. సో అట్లాంటిది మళ్ళీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే అవకాశం ఉంటుందని అంటే లేదని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ నిజంగా ఆయన అనుకున్నట్టుగానే ఒకవేళ రాజకీయం చేస్తే ఖచ్చితంగా ఇక్కడ విశాఖపట్నంలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయా? లేదనుకుంటే ఆయన చెప్పినట్టుగానే వైసీపీ కాకుండా ఇటు కూటమికో లేదా ఇంకో పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తే నిజంగా ఆయన చేసింది వర్కౌట్ అవుద్దని అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుద్దని అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో విశాఖపట్నంలో ఇప్పుడు అందరూ హాట్ టాపిక్ ఉన్నటువంటి మేయర్ పీఠానికి కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవాలన్న ఒక ఆలోచనతో అనేక శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంది. అదందరికీ మనకి రోజుకి మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ విశాఖపట్నం కావచ్చు, లేదంటే సాధారణంగా విజయసాయిరెడ్డికి ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి, ఆయనకి భూములు ఉన్నాయి, ఆయనకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. సో ఆయన ఓపెన్గా చేస్తున్నటువంటి స్టేట్మెంట్ అది. దానికి ఈ రాజకీయంగా అన్వయించి నిజంగా అదే కానీ జరిగితే ఖచ్చితంగా మేయర్కి కొంత ఎఫెక్ట్ పడుతుందని అనుకోవాలి. ఎందుకంటే మేయర్కి కావాల్సినటువంటి బలం కావచ్చు, లేదంటే సపోర్ట్ కావచ్చు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లాంటిది ఒకవేళ నిజంగా విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తితో లేకపోతే ఇంకొక వ్యక్తితో నిజంగా సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచి మిగతా పార్టీని సపోర్ట్ చేయాలనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా అది వైసీపీ పార్టీకి ఖచ్చితంగా అది ఇంపాక్ట్ చూపిస్తుందని అయితే మాత్రం నేను చెప్తున్నటువంటి విషయం.